హాయ్ అండి. ఆ మధ్య మనం 2-3 వీడియోల్లో మాట్లాడుకున్నాం. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న వ్యక్తి యశ్వంత్ వర్మ అనే ఆయన ఇంట్లో, ఎక్కడైతే ఆయన ఇంట్లో అవుట్ హౌస్ అనుకోండి, లేకపోతే వాడని గది అనుకోండి, పాత సామాన్లు పెట్టి ఉన్న ఒక గది అనమాట. ఆ గదిలో ఉన్న సామాను అవన్నీ బాగా దగ్ధమైపోయినాయి అనమాట. కాలి బూడిదైపోయింది. ఏం జరిగింది అనే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి చూసేసరికి ఇదిగో లోపల తగలబడిపోతున్నది అని అర్థమైపోయింది. అయితే ఆయన ఊళ్ళో లేడు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కడో బయట హాలిడేకి వెళ్ళాడు. ఇంతలోకే సరే అగ్నిమాపక దళాలు వాళ్ళు వచ్చారు. మొత్తం గబగబా తాళాలు పగలగొట్టారు. మొత్తం ఏదో వాళ్ళు చేయాల్సిన పని చేశారు. చేస్తున్న సమయంలో ఏంటంటే అగ్నిలో దగ్ధమైపోయిన వస్తువులతో పాటు కరెన్సీ నోట్ల కట్టలు, మామూలు 1-2 కాదు, అసలు కొన్ని కోట్ల రూపాయలకి సంబంధించిన నోట్ల కట్టలు అన్నమాట. అవి బండిల్స్గా అట్లాగూ కొన్ని తగలబడిపోయిన వాటిల్లో కొంచెం సగం తగలబడిపోయి, సగం పూర్తిగా తగిలబడిపోయి ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఇవి వాళ్ళు గుర్తించారు, వీడియోలు చేశారు. వీళ్ళందరూ మొత్తము పంచనామాలు చేశారు, ఇవి చేశారు, రికార్డు చేసేసుకున్నారు మొత్తం. తీరా ఆయన వచ్చిన తర్వాత ఎంక్వైరీ వాళ్ళు కొంతమంది అడిగితే ఎంక్వైరీ చేస్తే అది అసలు మాకు సంబంధం లేదు, అసలు డబ్బులు కాదు పాడు కాదు అని అన్నాడు ఆయన. తర్వాత బోకరించాడు. అసలు మేము ఆ రూమ్లోకి వెళ్ళము, ఎప్పుడు తాళాలు వేసే ఉంటాయి. ఆ మొత్తం ఇంకోటి ఏంటంటే హౌస్ కీపింగ్ స్టాఫ్ వాళ్ళు చూసుకుంటారు, కానీ మేము అసలు పట్టించుకోము, మాకును ఆ రూమ్కి సంబంధమే లేదు అని బోకరించాడు. అంటే మరి న్యాయానికి సంబంధించిన న్యాయవాదులు బోకరిస్తారు కదా, అట్లా న్యాయమూర్తులు కూడా బోకరిస్తారు అన్నది ఈయన మాటతోనే. ఎందుకంటే ఎంక్వైరీ వేసిన తర్వాత తెలిసిన విషయం అనమాట. ఇట్లాంటి వాళ్ళు కూడా బోకరిస్తారా అంటే ఏంటంటే ఒక న్యాయస్థానంలో ఒక అత్యున్నతమైన ఒక పదవి చేపట్టిన మనిషి ఇంత చండాలంగా బోకరిస్తారా అన్న విషయం ఇప్పుడే అర్థమైపోయింది అనమాట. అయితే నాది కాదు అంటున్నారు. కాదు మాకెవరికి తెలియదని హౌస్ కీపింగ్ స్టాఫ్ వాళ్ళు అంటున్నారు. అయితే ఇంతకీ ఏం చేశారంటే ఆయన సిజే సంజీవ్ ఖన్నా గారు పాపం ఏం చేశారంటే ఆయన కాదు, ఇదంతా కాదు, అసలు ఇదేంటో, ఎవరు అబద్ధాలు చెబుతున్నారో ఎవరు నిజం చెప్తున్నారో అది నిగ్గు తేల్చాలంటే ఒక కమిషన్ వేయాలి అనుకున్నాడు ఆయన. అయితే ఆ కమిషన్లో ఒక విచారణ కమిషన్ చేశారన్నమాట. ఆయన దానిలో పంజాబ్ హర్యానాకి హైకోర్టుకు చెందిన జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి అనమాట షీలా నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జిఎస్ సంధావాలియా, కర్ణాటక హైకోర్టుకి చెందిన ప్రధాన న్యాయమూర్తి అను శివరాం. చూడండి, మామూలు వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా, ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన వాళ్ళు ప్రధాన న్యాయమూర్తులు అనమాట, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అనమాట. వాళ్ళతో మామూలుగా ఆషామాషిగా వేస్తే తేలేది కాదు ఈ వ్యవహారం అని గొప్పగా ఆయన ఆలోచించారు జస్టిస్ సిజేఐ గారు. అయితే వాళ్ళు కొంత సమయం తీసుకున్నారన్నమాట ఈ విచారణని, ఈ కమిటీ ఏంటి నిర్ధారించింది ఏంటి ఆ రిపోర్టు ఇవ్వటానికి. ఈ లోపల ఆయన్ని అలహాబాద్ హైకోర్టు ఎవరైతే విచారణకి సబ్జెక్టుగా ఉన్నాడో, అంటే ఎవరి మీద అయితే విచారణ జరుగుతున్నదో ఈ ఢిల్లీ జస్టిస్ గారిని ఆయన ఈ గొప్ప వ్యక్తిని, ఈ ప్రబుద్ధుడిని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు సిజేఐ గారు. అయితే అక్కడ అలహాబాద్ హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ న్యాయం వాళ్ళు, న్యాయానికి సంబంధించిన వాళ్ళు, న్యాయవాదులు వీళ్ళు అందరూ కూడాను ఆగం చేశారు. ఆయన మాకొద్దు, ఇదేమన్నా చెత్తబుట్ట ఏంటి, ఆయన ప్రతి వాళ్ళని దీనిలో పడేయటానికి, డంప్ చేయటానికి ఇక్కడ కుదరదు, అట్లా రావటానికి వీల్లేదు, ఆయన కడిగిన ముచ్చంలాగా అన్ని నిరూపించుకుంటే అప్పుడు రావాలి, కానీ ఆయన మొత్తం అపవాదులన్నీ మూటగట్టుకుని మొత్తము ఎలిగేషన్స్ అన్నీ పడిపోయిన వ్యక్తులు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఈ న్యాయస్థానానికి ఒక రకమైన మచ్చ జరుగుతుందని గోల్ చేశారు. అయినా ఆ గోలను వినిపించుకోలేదు. సరే అని చెప్పి ఏం చేశారంటే ఆ ఉన్నత న్యాయస్థానం ఏం చేస్తుందంటే హైకోర్టు కాదండి, మా ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కాదు ఒక పని చేద్దాము, ఆయన ఒక మూల పడి ఉంటాడు, ఆయన కేసులు పాడు ఇవ్వద్దులేండి, పోనీలేండి, పాపం ఏదో ఆయనకి ఏదో జీతాలు వస్తాయి, పాపం ఆయనకి పెర్క్స్ అన్ని అంటే పనివాళ్ళు అవి కార్లు హంగామాలు ఇవన్నీ ఉంటాయి అన్నట్టుగాను పాపం ఆయన పెద్ద మనసు చేసుకున్నట్టు అన్నారు సిజేఐ గారు. అయితే
కేసులు పాడు ఏముండదులేండి, కానీ ఆయన చేతిలో మాత్రం ఇవన్నీ వస్తాయి. ఆయన చేతికి నెల జీతం మాత్రం బాగా అందుతుంది, ఆయనకి జరగాల్సిన సకల మర్యాదలన్నీ జరుగుతాయి, కానీ కేసులు మాత్రం వద్దు అనుకున్నారు. కానీ ఈలోపు ఏం చేశారంటే అలహాబాద్ హైకోర్టులో ఆయన ఉన్నాడు, అట్లా ఒక మూల పడి ఉన్నాడు, ఒక మూల కుర్చీ వేస్తే ఆ కుర్చీలో కూర్చున్నాడు ఆయన. కానీ ఈ మధ్య ఇప్పుడు ఏం చేశారంటే ఈ ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారంటే కాదు ఈయన అబద్ధాలు చెప్పాడు, కానీ అక్కడ దగ్ధమైన కాగితాలు చిత్తు కాగితాలు కాదు, ఆయన చెప్పినట్టుగా చిత్తు కాగితాలు కాదు, నోట్ల కట్టలు దగ్ధమైపోయినాయి. ఇంకొక విషయం ఏంటంటే అది ఆయన చెప్పినట్టుగాను హౌస్ కీపింగ్ వాళ్ళే కాదు, హౌస్ కీపింగ్ హ్యాండ్ ఓవర్లో లేదు, అది వాళ్ళు కుటుంబ సభ్యులు హ్యాండ్ ఓవర్లోనే ఉండి వాళ్ళే వెళ్తున్నారు, వాళ్ళే వస్తున్నారు, వాళ్ళ అజమాయిషీల్లోనే ఉంది, వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళ కంప్లీట్గా కంట్రోల్లోనే ఉంది ఆ రూము అన్నట్టుగా చెప్పారన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మరి ఆల్రెడీ అలహాబాద్ హైకోర్టు వాళ్ళ కోర్టులో ఉన్న స్టాఫ్ వాళ్ళందరూ కూడాను, న్యాయవాదులు వాళ్ళందరూ కూడా గోల్ చేశారు ఆయన రావటానికి వీల్లేదని. మరి ఇప్పుడేమో ఈయన మీద బాగా ఒక అభియోగమే కాదు, ఇది నిజం నిరూపణ అయిపోయింది. అంటే ఏంటంటే కోట్ల డబ్బులు ఒక రకంగా బ్రైబ్ లాగా తీసుకున్న డబ్బులు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంటే ఒక లెక్కకి లేని లెక్కకి ఆయన జీతాలు కాకుండా వాటికి కాకుండా అక్రమంగా సంపాదన అన్నట్టుగా తేల్చి చెప్పారనమాట. ఇట్లా కోట్ల రూపాయలు అవి అన్నట్టుగా తెలిసిపోయింది. అంటే ఏంటంటే ఇప్పుడు ఫైనల్గా యశ్వంత్ వర్మ అని ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయనకు సంబంధించిన నోట్లన్నీ కూడాను ఆ పాడుబడ్డ రూమా, వాడని రూమా, లేకపోతే పాత సామాన్ రూమా, ఏదైనా అనుకోవచ్చు మనం, దానిలో పెట్టాడు ఆయన. అవి అనుకోకుండా ఏదో షార్ట్ సర్క్యూట్ అయిపోయో ఏదో మొత్తానికి ఆయన ఏదో జరిగింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మరి ఆయన్ని బదిలీ చేస్తారా అక్కడి నుంచి, లేకపోతే రాజీనామా చేయమని సిజేఐ గారు అడుగుతారా, లేకపోతే అసలు ఈ న్యాయస్థానాల నుంచినే బహిష్కరించాలా అనేది అని ఆలోచిస్తున్నారన్నమాట. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, చాలామంది న్యాయ నిపుణులు ఏమంటున్నారంటే ఆయన్ని అసలు న్యాయస్థానాలకు వెళ్లకుండా కట్టుదిట్టం చేయాలి, ఆయన్ని కట్టడి చేయాలి, ఆయన అసలు బహిష్కరించాలి, ఇట్లాంటి వాళ్ళు న్యాయస్థానాల్లో ఉండటానికి అనర్హులు అన్నట్టుగానే చెప్తున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు జరగబోయేది ఏం జరుగుతుందో సిజేఐ గారు, సంజీవ్ ఖన్నా గారు, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది ఈయన భవిష్యత్తు ఏంటనేది. భవిష్యత్తు ఎలా ఉన్నా బాగుండకపోయినా ఆయన మాత్రం బాగానే ఉంటాడు. ఎందుకంటే మరి ఇవి కనిపించినవి మాత్రం కొన్ని కోట్లు కాలిపోయినాయి. మరి ఇళ్లలో ఉన్నవి పెట్టుకున్నవి, ఇంకా ఎక్కడెక్కడ పెట్టుకున్నవి, లేకపోతే బినామీలుగా పెట్టుకున్నవి, పాస్తులు ఎంత సంపాదించుకున్నాడో, ఎంత మూట కట్టుకున్నాడో మరి మనకైతే తెలియదు. కానివ్వండి, ఇది మాత్రం నిగ్గుదేలిపోయింది. ఈయనే అసలైన కల్ప్రిట్, ఈయనను బుకాయించాడు, దబాయించాడు, కానీ ఈ దబాయింపులన్నీ కాదు, ఆయనే కరెక్ట్ అన్నది విసిదం అయిపోయింది అనమాట. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.